మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. తెలంగాణలో ఎలక్షన్స్ పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరి సంవత్సరం దాటిపోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తయిపోయి కూడా 6 నెలల పైనే అయింది. మంత్రుల పదవులు కూడా పంపకాలు అయిపోయాయి. కానీ ఇప్పటి వరకు తెలంగాణ కాషాయ దళపతి మాత్రం ఖరారు కాలేదు. ఎవరికిస్తారు, ఎవరా అధిపతి అని చూస్తున్న తరుణంలో అధిష్టానం 7గురిని ఫిల్టర్ చేసిందట. ఆ 7గురిలో ఎవరికిస్తారయ్యా అనంటే మరో 3గురిని ఖరారు చేసిందట. ఆ 3గురిలో ఒకరికే అధ్యక్ష పదవి దక్కబోతుందన్నమాట. అయితే ఇంతకీ ఎవరా ఒకరు? ఆ ఒకరు మాస్ లీడరా, మాటల తూటాలు పేల్చే వ్యక్తా, లేదంటే ఓ మహిళగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తానని చెబుతున్న మరో వ్యక్తా, లేదంటే రెండోసారి అధ్యక్ష పదవి నాకివ్వండి, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తాను అని చెబుతున్న వ్యక్తిగా? ఎవరా వ్యక్తి, ఎవరా 3గురు, ఎవరా 7గురు? సో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఆ 7గురు ఎవరు అన్నది కనుక మనం చూసినట్లయితే, సో వీళ్ళే ఆ 7గురు. మొదటగా బీజేపీ అధిష్టానం ఫిల్టర్ చేసింది వీళ్ళని. అందులో ఈటెల రాజేందర్ ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆయన మాస్ లీడర్గా, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఆయన పేరు కూడా అనుకున్నారు. అండ్ తర్వాత డీకే అరుణ ఒక మహిళగా ప్రజెంట్ బీజేపీలో ఒక పవర్ఫుల్ విమెన్గా ఉన్నారు ఆవిడ. సో ఆవిడ పేరు కూడా మొదట్లో అనుకున్నారు. తర్వాత రామచంద్ర ఎక్స్ ఎమ్మెల్సీ అండ్ లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్లలో ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేశారు. రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది. అండ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఇక చూసినట్లయితే బండి సంజయ్ గతంలో బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టి ఈరోజు తెలంగాణలో బీజేపీ స్థానం బలపడటానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి బండి సంజయ్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే బండి సంజయ్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన మాటల తూటాలతో అటు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ప్రతి అడుగడుగున ప్రశ్నలు సంధిస్తూ తెలంగాణలో బీజేపీని ముందంజలో చేసే విధంగా ఆయన ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. ఈరోజు నిజంగా కూడా 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపొందింది అన్న, అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసిందన్న, దానికి ప్రధాన కారణం బండి సంజయ్. బట్ అనూహ్య కారణాల వల్ల బండి సంజయ్ అధ్యక్ష పదవిని తీసేసి తర్వాత కిషన్ రెడ్డికి అప్పగించడం జరిగింది. ఇక నెక్స్ట్ పేరు ధర్మపురి అరవింద్. సో ధర్మపురి అరవింద్ కూడా, ఆయన పేరు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఆయన కూడా మాటల తూటాలు పేలుస్తూ ఉంటారు. ఒక మాస్ లీడర్గా మంచి ఫాలోయింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ కిషన్ రెడ్డి. సో ముందు నుంచి బీజేపీలో ఉన్నటువంటి లీడర్ అండ్ ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్గా కూడా ఉన్నారు. గతంలో కూడా ఆయన సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అండ్ నెక్స్ట్ పేరు రఘునందన్ వకీల్ సాబ్ అంటూ ఉంటారు. ఈయన కూడా అంతే ఒక మాస్ లీడర్గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన కూడా మాటలు సంధించారంటే మాత్రం అవతలి వ్యక్తి గడగడలాడాల్సిందే. సో ముందుగా 7గురిని ఫిల్టర్ చేయడం జరిగింది. ఈ 7గురిలో ఒకరు అని అనుకున్నారు. ఈ 7గురిలో నుంచి మరో 3గురిని ఫైనల్ చేసింది బీజేపీ అధిష్టానం. ప్రజెంట్ బీజేపీ అధిష్టానం చేతిలో ఆ 3గురి పేర్లే ఉన్నాయి. ఆ 3గురిలో ఒకరికి ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వబోతుంది అనేది తెలుస్తుంది. మరి ఇంతకీ 7గురిలో నుంచి ఫైనల్ చేసిన ఆ 3గురు ఎవరు అనంటే, సో ఆ 3గురు వీరే. ఈ 3గురితో పాటు నిజానికి బండి సంజయ్ పేరు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు. గతంలో ఆయన అధ్యక్ష పదవి చేపట్టి ఎలా బీజేపీని ముందుకు తీసుకెళ్లారు, తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం ఎంత కృషి చేశారు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన పేరు కూడా అనుకున్నప్పటికీ ప్రజెంట్ ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. సో కాబట్టి ఒకసారి సెంట్రల్ మినిస్టర్ అయ్యాక మళ్ళీ అధ్యక్ష పదవి వద్దు అన్న నిర్ణయానికి వచ్చి ఆయన పేరుని ఈ లిస్ట్లో నుంచి తప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, కిషన్ రెడ్డి కూడా గతంలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, సహాయ మంత్రిగా. మరి ఆ సమయంలో ఆయనకి అధ్యక్ష పదవి కట్టబెట్టారు కదా, ఇప్పుడు బండి సంజయ్కి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఈసారి మాత్రం నిర్ణయం ఈ విధంగానే తీసుకున్నారు. ఒక సెంట్రల్ మినిస్ట్రీ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆయనకి ఈసారి పదవి విషయంలో కొంచెం పక్కన పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ 3గురిలో ఒకరికైతే ఖచ్చితంగా దక్కబోతుంది. ఈ 3గురి విషయం కనుక చూసినట్లయితే ఈటెల రాజేందర్ ఒక బలమైన లీడర్. అండ్ రీసెంట్గా కిషన్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు. రీసెంట్ ఒక ప్రెస్ మీట్లో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఈసారి బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందా అని ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన సమాధానం, ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పని లేదు, తను ప్రజల మనిషి అయితే చాలు,
ప్రజల ఉన్న సమస్యలని ప్రశ్నించే వాళ్ళైతే చాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి అయితే చాలు, అండ్ దట్టు బీజేపీ నుంచి 2 సార్లు గెలిస్తే చాలు అనే విధంగా హింట్ ఇచ్చారు. సో ఈ హింట్స్ అన్నీ కనుక గమనించినట్లయితే అది ఈటెల రాజేందర్ ఏమో అనే ఒక అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్కి రాజీనామా చేసి మళ్ళీ తన సొంత స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ తరపున పోటీ చేసి గెలవడం జరిగింది ఒకసారి, అండ్ నెక్స్ట్ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి కూడా గెలుపొందారు. సో మొత్తానికి 2 సార్లు గెలిచారు బీజేపీ నుంచి, అండ్ ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యము లేదు, అండ్ ప్రజల సమస్యలని ప్రశ్నించే ఒక గొంతుకగా ఎప్పుడు ఆయన ముందుంటారు. సో ఇవన్నీ ఏదైతే కిషన్ రెడ్డి చెప్పారో వాటన్నిటినీ కనుక గమనించినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా అందరి కళ్ళ ముందు ఈటెల రాజేందర్ పేరే కనిపిస్తోంది. ఆయనే కన్ఫర్మ్ ఏమో అని అంటున్నారు కిషన్ రెడ్డి మాటలను బట్టి చూస్తే. ఎట్ ద సేమ్ టైం ఒక మహిళకి ఇస్తే బాగుంటుంది బీజేపీ అధ్యక్ష పదవి, ఎందుకు అంటే మహిళలకి బీజేపీ అధిక ప్రాధాన్యతనిస్తుంది అని ప్రతిసారి అవకాశం దొరికిన ప్రతిసారి చెబుతూ ఉంటారు. కాబట్టి సో ఒక మహిళకి ఇస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందేమో అనే ఒక ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా డీకే అరుణ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ తను కానీ ఒక మాస్ లీడర్గా మంచి పేరుంది. సేమ్ టైం మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి రీసెంట్ ఎలక్షన్స్లో అసలు ఓడిపోతారేమో అని అనుకున్న తరుణంలో ఆమె అనూహ్యంగా గెలవటం జరిగింది. సో ప్రజల్లోకి వెళ్లే తీరు కానీ ఆవిడ ప్రశ్నించే తీరు కానీ వీటన్నింటి దృష్ట్యా ఈవిడకి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే రామచంద్ర, సో ఈయన గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్స్ ఎమ్మెల్సీ అండ్ గతంలో మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి పోటీ చేశారు బీజేపీ తరపున. అది కాకుండా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి, బీజేపీ కోసం కృషి చేసిన వ్యక్తి, మొదటి నుంచి బీజేపీలోనే ఉన్న వ్యక్తి. సో ఈయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈయనకే పదవి దక్కబోతుంది అనే ప్రచారం కూడా సాగుతోంది. అండ్ సేమ్ టైం కొన్ని మంతనాలు కూడా జరుగుతున్నాయి అని అంటున్నారు. కొంతమంది పెద్దలు చొరవ తీసుకొని రామచంద్రకే ఖచ్చితంగా బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలి అంటూ కూడా అధిష్టానంతో ఒక లాబింగ్ చేస్తున్నారు అనే ఒక వార్త కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. సో కాబట్టి ఈయనకి కూడా అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ ముగ్గురిని అయితే ఫైనల్ చేశారు. ఈ ముగ్గురులో ఒకరు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం అట్ ద సేమ్ టైం కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు కనుక మనం గమనించినట్లయితే డెఫినెట్గా అది ఈటెల రాజేందర్ అని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేతనే మేము ముఖ్యమంత్రి చేస్తాము అని గతంలో స్వయంగా మోదీనే అనౌన్స్ చేయడం జరిగింది. బీసీలకి అధిక ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. సో వీటన్నింటి దృష్ట్యా చూసినట్లయితే సామాజిక వర్గ పరంగా కూడా ఈటెల రాజేందర్కి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఈటెల రాజేందర్ కన్ఫర్మ్. సో కొత్త తెలంగాణ కాషాయ దళపతి ఎవరయ్యా అంటే ఈటెల రాజేందర్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. సో మరి మీరెవరు అనుకుంటున్నారు? ఈ ముగ్గురిలో ఎవరికి కాషాయ దళపతి పదవిని అధిరోహించే అర్హత ఉందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈటెల రాజేందరా, డీకే అరుణనా, లేదంటే రామచంద్రనా? ఎవరు ఈ ముగ్గురిలో ఎవరైతే బాగుంటుంది? ఎవరు బీజేపీని బలోపేతం చేసే విషయంలో కృషి చేస్తారు? ఎవరైతే బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ బలపడుతుంది? ఎవరైతే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అంతగా దూకుడుగా వెళ్ళగలిగేది ఎవరు? ఎవరైతే కరెక్ట్ అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. Thank you for watching this video.